హాయ్ అండి, నేను మీ రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి నేను ఫస్ట్ పొద్దున్నైతే మీతో బ్లాగ్ అనేది షేర్ చేసుకుందని చెప్పి మళ్ళీ పెట్టానండి. బ్లాగ్ అయితే ఇక్కడ వచ్చేసి నేను చింతకాయలు చూపెడుతున్నా కదా మీకు. ఇక్కడ వచ్చేసి నేను చింతకాయలతో పప్పుచారు చేస్తున్నానండి. చింతకాయలతో పప్పుచారు ఏంటి అని మీరు అనుకోవచ్చు. చాలా చాలా బాగుండిద్దండి చింతకాయతో పప్పుచారు. చింతపండుతో ఎప్పుడు మనం చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా మనం చింతకాయలతో కూడా పప్పుచారు చేసుకోవచ్చండి. అందరికీ దాదాపు నాకు తెలిసే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే నేను ఇంట్లో ఎలా చేసుకుంటున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. అంతేనండి, అంతకుమించి ఇంకేం లేదు. చింతకాయలతో కూడా చారు చేసుకుంటే చాలా బాగుండిద్ది. అందుకని చింతకాయలు చూపెడతాను మీకు. చింతకాయలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. కడిగి పెట్టుకొని తొడియాలు ఉంటాయి కదా, ఆ తొడియాలు కూడా శుభ్రంగా తీసేసాను అనమాట. తీసి శుభ్రంగా కడిగి డబ్బాగా పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను అక్కడ పెట్టేసి ముందు అంటే చింతకాయలని ముందు ఉడకబెట్టాలండి. మనం గుజ్జు రావాలంటే ఉడకబెట్టాలి. అందుకని చెప్పి ముందు నీళ్లు తీసుకున్నాను. కొన్ని నీళ్లు తీసుకొని ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని నీళ్ళు కూడా చూపెడుతున్నానండి మీకు. ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఆ చింతకాయలని నీళ్ళల్లో వేసుకుంటున్నాను. మనం పప్పుచారుకి చింతపండు మనం ఇంట్లో ఒక్కొక్కళ్ళు పులుపు తింటారు, ఒక్కొక్కళ్ళు ఏమో తక్కువ తింటారు కదండి. మేమైతే చాలా తక్కువేనండి. ఎక్కువైతే పులుపు ఎక్కువ వేయను. పప్పుచారుల వరకు అయితే పులుపు ఎక్కువ వేయను, తక్కువే వేస్తాను. అందుకని చెప్పి మనం ఎంత పులుపు తింటామో అంత చూసుకొని వేసుకోవటమేనండి. చింతపండు మనం ఎలా వేసుకుంటామో అలాగే చింతకాయలు పులుపు ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి చూసుకొని వేసుకోవటమేనండి. అందుకని మీకు ఇక్కడ నేను చూపెడుతున్నాను అనమాట. చింతకాయలను కూడా నేను ఇది వేసుకున్నానండి అని. అదండి, ఇప్పుడు మనం వీటిని ఉడకబెట్టి స్టవ్ ముట్టిద్దాము. స్టవ్ ముట్టించి వీటిని ఉడకబెట్టాలండి. ఉడకబెడితే అప్పుడు మనం ఇట్లా చింతపండు కనుక మనం గుజ్జులాగా ఎలా చేసుకుంటామో అలాగా మనకి చక్కగా పిసుకుతుంటే చక్కగా గుజ్జులాగా వచ్చేసిద్ది అనమాట. ఇక అది ఫ్రెండ్స్, ఇక్కడ పొయ్యి ముట్టెత్తున్నాను. పొయ్యి ముట్టెత్తుంటే లైటర్ పని చేయలేదండి. పని చేయబోయేసరికి మళ్ళీ ఒకసారి దాన్ని తిప్పి చూశానమాట. చూసేసరికి మళ్ళీ ముట్టుకుంది పొయ్యి. ఇక్కడ వచ్చేసి నేను చింతకాయలు ఒక గిన్నెలో వేసుకొని నీళ్ళు పోసుకొని పొయ్యి మీద పెట్టేసుకున్నానండి. పొయ్యి మీద పెట్టుకున్నాను. ఇప్పుడు అవి ఉడుకుతూ ఉంటాయి. ఈ ఉడికే లోపల నేను ఇక్కడ పప్పు అయితే వండుకున్నానండి. పప్పు కూడా వండేసాను అనమాట. పప్పు వండింది అయితే చూపించలేదు. పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పప్పుని మనం మిక్సీ తీసుకోనండి, మిక్సీలో వేసుకుందాము. ఆ మిక్సీలో వేసుకొని మనం గ్రైండర్ చేసుకున్నాం అనుకోండి, ఈ చారులో కనుక వేసుకుంటే చిక్కగా చాలా బాగుంటాయి. అందుకని చెప్పి నేనేం చేశానంటే మిక్సీ గిన్నె తీసుకొని పప్పు అంతా దానిలో వేసేసుకుంటున్నాను. పప్పు అంతా దానిలో వేసుకొని ఇక గ్రైండర్ పట్టుకుంటున్నానండి. మనకి ఈ లోపల అవి ఉడుకుతూ ఉంటాయి కదా, అవి ఉడికే లోపల మనకి గ్రైండర్ పట్టుకొని మనకి చారుకు సంబంధించినవి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఈ లోపల అవి ఉడికిపోతూ ఉంటాయి కదా. అందుకని ముందు చింతకాయలను అయితే పొయ్యి మీద పెట్టేస్తానండి. పొయ్యి మీద ఉడుకుతూ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మనం ఇప్పుడు పప్పు వేసా కదా, అంటే మిక్సీ గిన్నెలో వేసాను కదా, మిక్సీ గిన్నె అయితే పట్టేస్తున్నాను. పప్పు కూడా చక్కగా చల్లారిపోయిందండి. వేడి పప్పు అయితే కాదు, వేడి పప్పు అయితే బాగా ఇట్లా పొగల్లాగా వస్తూ ఉంటుంది మిక్సీ గిన్నెలో. అందుకని చెప్పి పప్పు కూడా చల్లారినాకనే నేను మిక్సీ వేసుకుంటున్నాను. ఇక్కడ మిక్సీ వేసుకునేటప్పుడు మనం పప్పు అనేది మెత్తగా బాగా గ్రైండర్ చేసుకోవాలండి. మెత్తగా చేసుకొని మనం చారులో వేసుకుంటాం కాబట్టి చాలా బాగా వచ్చింది అనమాట. అంటే చారు బాగా చిక్కగా బాగుంటాయి. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్, మనము ఈ చింతకాయ చారులో కారం వాడమండి. కారం వేసుకోకూడదు. కారం వేసుకోకుండా చింతకాయతో పప్పుచారు చేసుకోవాలి. అదే అలా అని మీరు అనుకోవచ్చు, కారంగా లేకపోతే సప్పగా ఉంటాయి కదా, బాగో కదా అనుకోవచ్చు. కానీ ఉండవండి. ఎందుకంటే మనం పచ్చిమిర్చితో చేస్తున్నాం అనమాట. మనం మామూలుగా చింతపండుతో పప్పుచారు చేస్తాం కదా, అప్పుడు మనం ఏం చేస్తాము, చారుకు తగ్గట్టుగా మనం మిరగాయలు వేసుకుంటాం కదండి. అలా కాకుండా మనం ఈ చింతకాయ చారుకి ఏం చేయాలంటే అచ్చంగా మిరగాయలు వేసుకోవాలన్నమాట. కారం అస్సలు వాడకూడదు. అచ్చంగా మిరగాయలు ఎక్కువ వేసుకోవాలి. కారపు మిరగాయలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది. అందుకని చెప్పి నేను అక్కడ మిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు అక్కడ పెట్టానండి. పెట్టి ఇక నీళ్లు తీసుకుందామని చెప్పి వెళ్తున్నాను. నేను ఇక్కడైతే మిరగాయలు ఎక్కువే తీసుకుంటున్నానండి. ఎందుకంటే మనం కారం వేయం కదా, అందుకని చెప్పి ఒక టమాటా కూడా వేద్దాం బాగుంటుందని చెప్పి ఇక్కడ చెట్టుకి టమాటాలు ఉన్నాయి. అయితే టమాటాలు కోద్దామని చెట్టు కాడికి వచ్చానండి. ఇక్కడ వచ్చేసరికి నేను ఒక టమాటా ఉందని చెప్పి ఒకటన్నా చారులో వేద్దామని వచ్చాను. వచ్చి చూసేసరికి ఇంకొక కాయ కూడా చక్కగా పండి ఉందండి.
అదిగోండి ఇక ఈ ఒక్క చెట్టు అయినా పెద్దగా బాగుంది. ఈ చెట్టుకి కనీసం పచ్చికాయలు 15 కాయలు దాకా ఉండేయండి. ఇక ఇగో చూడండి, కాయలు 2 అయితే చక్కగా పండిపోయినాయి. పచ్చికాయలు ఉన్నాయి. పండినవి నేను అటు కూడా చూశాను, కానీ పచ్చికాయలు అవి బాగా 15 కాయలు దాకా ఉండేయండి. పంటకైతే రాలేదు ఇంకా. ఇంకొక కాయ వచ్చేసి మన లద్దె పురుగు అంటారు చూడండి, లద్దె పురుగు అనేది టమాటాను కొట్టేసిందండి. అదే చూస్తున్నాను అక్కడ. టమాటా చెట్టుకి కంపల్సరీ లద్దె పురుగు బాగా ఉండిద్దండి. కాపు వచ్చింది అనుకునే లోపలనే కాయ పడేసరికేనే లద్దె పురుగు అనేది వచ్చి తినేస్తానే ఉంటుంది. నేను పురుగు ఏం లేదు కావచ్చు అనుకున్నా, తీరా ఇప్పుడు టమాటాలు చూసి కోద్దామని వెళ్ళేసేసరికి లద్దె పురుగున్న టమాటాను కొట్టేసిందండి. ఇక్కడ మీకు అదే చూపెడుతున్నా నేను, 2 టమాటాలు అయితే పండినాయండి అని. ఇక్కడ వచ్చేసి మా బుడ్డీలు ఆడుకుంటున్నాయండి. రెండింటిని ఒకటే పేరుతో పిలుస్తాను, బుడ్డీలనే పిలుస్తానండి. చక్కగా బుడ్డీ అనగానే చక్కగా వలుగుతాయి అనమాట. పాలు తాగినాయి పొద్దున్నే, చక్కగా ఆడుకుంటున్నాయి. ఇక్కడ వచ్చేసి కొత్తగా మేము తులసికోట మేము ముడికట్టుగా నేను చూపించానండి. ఇప్పుడు మీకు తర్వాత నేను చూపించలేదు కదా, తులసికోట అయితే అలా కట్టించుకున్నాము, ఇంకా కలర్ వేయించుకోలేదు. లక్ష్మీదేవి టైల్స్ దొరుకుతున్నాయి కదండి చిన్నది, అదొకటి తెచ్చుకొని తూర్పు అంటే పరమట మొహం తిప్పి తూర్పు వైపుగా ఇలా పెట్టించుకున్నాం అనమాట తులసికోట కాడ అయితే. ఇక అది ఫ్రెండ్స్, పొద్దున్నే దీపారాధన కూడా చేసేసానండి. పొద్దున్నే దీపారాధన చేసి తులసికోట కాడ కూడా పూజ చేసుకున్నాకనే బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. అంటే వంట చేస్తా మీతో షేర్ చేసుకుందామని చెప్పి షేర్ చేసుకుంటున్నానండి. పూజ కూడా అయిపోయిందండి. పూజ చేసినాకనే వంట మొదలు పెట్టాను. ఇప్పుడు వచ్చేసి ఈ కూరగాయలన్నీ మనం అక్కడ పెట్టుకున్నాం కదండి, ఆ కూరగాయలన్నీ ఇప్పుడు మళ్ళీ మొత్తం కట్ చేసుకోవాలి. అవన్నీ కట్ చేసుకుందాము. ఇక కత్తిపేట తీసుకొచ్చానండి. కత్తిపేట తీసుకొచ్చి ఇంకా నీళ్ళ కోసమని మళ్ళీ వెళ్తున్నానండి. నీళ్ళు అయితే తీసుకొని వచ్చాను. నీళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ కరివేపాకు అది కడిగేస్తున్నాను అనమాట. కడిగేసి ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను. పెట్టుకొని తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి. ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు ఇక్కడ మీకు చూపెడుతున్నా చూడండి. మనం పప్పుచారులోకి వేసుకునే కన్నా నేను మిరపకాయలు ఎక్కువ వేసుకున్నాను. మనం చింతకాయ పప్పుచారుకి కారం అస్సలు వాడకూడదండి, వాడితే అసలు బాగోవు. అందుకని చెప్పి మనం మిరపకాయలే ఎక్కువ వేసుకొని చింతకాయతో పప్పుచారు అనేది చేసుకోవాలి. నేను ఇంట్లో ఎలా చేసుకుంటున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. అంటే మా ఇంట్లో నేను వంట ఎలా చేస్తున్నాను అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా అది ఫ్రెండ్స్, ఇక్కడ ఉల్లిపాయలు అయితే కత్తిపేట తీసుకున్నాను. ఉల్లిపాయలు కూడా కట్ చేస్తున్నానండి. ఇక ఉల్లిపాయలు అన్నీ ఇక్కడ కట్ చేసినాక కూర దగ్గరికి వెళ్దాము. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ కూరగాయలు అయితే కట్ చేశాను. అంటే చింతకాయతో పప్పుచారులోకి ఏమేమి కావాలో అవి మొత్తం కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని ఇక్కడ పొయ్యి దగ్గరికి అనేది వచ్చేసాను. పొయ్యి దగ్గరకు వచ్చి ఇక్కడ ఏంటిదంటే ఫ్రెండ్స్, నేను ఇక్కడ చింతకాయలు అయితే
చక్కగా మనం అవన్నీ కోసుకునే లోపల చింతకాయలు అయితే చక్కగా ఉడికిపోయినాయి. ఉడికిపోయినాక ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఎట్లా ఉడికినాయి ఏంటిది అనేది మీకు చూపెడుతున్నాను. అది చూడండి, చింతకాయలు చక్కగా అలా ఉడికిపోతాయండి. ఉడికిపోయినాక మనం ఇప్పుడు దాంట్లో రసం ఉంది కదండి, ఆ రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక దాంట్లో పోసుకొని పక్కన పెట్టుకొని కొంచెం నీళ్ళు సన్నీళ్ళు పోసుకున్నాం అనుకోండి, చల్లారిపోతాయి అనమాట. ఈ లోపల ఈ చల్లారుతూ ఉంటాయి కదా, ఇవి చూడండి చక్కగా చల్లారినాక ఈ లోపల చల్లారేదాకా పక్కన పెట్టేసి తర్వాత ఇక నీళ్ళు పోసి మళ్ళీ ఇక మనం చింతపండు కనుక రసం ఎలా తీసుకుంటామండి అలా తీసుకుంటున్నాను అనమాట. అది ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను ఏమేమి కోసాను అనేది మీకు చూపెడుతున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటా, మళ్ళీ కరివేపాకు ఇక కోసుకున్నానండి. కోసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. పెట్టుకొని ఇక్కడ మీకు ఏం చెప్తున్నాను అంటే ఫ్రెండ్స్, నేను ఇక్కడ కారం వేసుకోవట్లేదు, పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి అని చూపెడుతున్నానండి. ఇక అదే అండి. ఇక ఇప్పుడైతే మనం చక్కగా చింతకాయలు చక్కగా ఉడికిపోయినాయి కదా, ఉడికిపోయినాయి కాబట్టి ఇప్పుడు చక్కగా రసం తీసుకొని పెట్టుకున్నాము. రసం తీసుకొని పెట్టుకొని మనం తిరమాత పెట్టుకున్నాం అనుకోండి, తిరమాత పెట్టుకొని ఇవన్నీ వేగినాక చక్కగా ఇక రసం పోసుకున్నాం అనుకోండి చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు మన చింతపండు ఎలా పీసుకి మనం రసం తీసుకుంటామో సేమ్ అలానే తీసుకోవాలండి. అలా తీసుకొని రసం పక్కకు పెట్టుకోవటమేను. చూడండి, నేను ఇక్కడ నీళ్ళు పోసుకొని చక్కగా రసం తీసుకుంటున్నాను. తీసుకొని మొత్తం పక్కన పెట్టేసుకున్నాను. పెట్టుకున్నాక పిప్పి ఇలా వచ్చిందని చూపెడుతున్నానండి. ఇక్కడ మీకు పిప్పి అయితే అది అలా వచ్చిద్దండి. మా తర్వాత వచ్చేసి ఆ రసం అంతా తీసాను కదా, ఆ రసం ఇలా ఉంటుందండి. మన నిమ్మకాయ రసం లాగానే ఉంటుందండి. ఇక అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ రసం అనేది అలా ఉంది. ఇక అది పక్కన పెట్టేసి ఇప్పుడు మనం పొయ్యి అది ముట్టించుకొని మనం ఇక చారుకు అనేది రెడీ చేసుకుందామండి. ఇక శుభ్రంగా చేయి అయితే కడుక్కుంటున్నాను. శుభ్రంగా చేయి అయితే కడుక్కొని ఇక ఒక గిన్నె తీసుకొని ఇక చారు అనేది చేసేయటమేనండి. ఇక చారు అనేది చేసేద్దాము. ఆ చారు ఎలా చేస్తున్నాను కూడా మీతో షేర్ చేసుకుంటాను. అంటే నేను ఇంట్లో ఎలా చేసుకుంటున్నాను అనేది మాత్రమే మీకు షేర్ చేస్తున్నానండి. ఇక అది ఫ్రెండ్స్, చారు అయితే చాలా బాగుంటాయండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. మాకైతే చాలా బాగా నచ్చుతాయండి. ఇక అది ఫ్రెండ్స్, ఇక ఇప్పుడైతే నేను ఒక గిన్నె పెట్టుకున్నాను. స్టవ్ ముట్టించి ఒక గిన్నె పెట్టుకొని నూనె అయితే వేసుకుంటున్నానండి. వేసుకొని ఇక ఇప్పుడు వచ్చేసి ఎండుమిరపకాయలు, ఇక ఆవాలు, జీలకర్ర ఇక ఇవన్నీ కొంచెం 2 చిన్నులపాయలు కొట్టి వేసానండి. నేను ఇక్కడ ఎప్పుడైనా పులుసు కూరలోనైనా మళ్ళీ సాంబార్లోనైనా దేనికైనా కంపల్సరీ నేను ఇంగు వాడతానండి. నాకు పప్పుచారులు చేసినా, పప్పు చేసినా, ఏదైనా పులుసు కూరలు చేసినా కంపల్సరీ ఇంగు వేసే అలవాటు ఉంది నాకు. కానీ చారుల్లోకి ఇంట్లో ఇంగువ అయితే అయిపోయిందండి. అందుకని ఇంగు వేయలేకపోయాను. చారుల్లోకి చాలా బాగుండిద్దండి ఇంగు వేసుకుంటే. నేనైతే ఇంట్లో కంపల్సరీ ఇంగు వాడతానండి. పులుసు కూరలోకైనా, సాంబార్లోకైనా, పప్పులోకైనా కంపల్సరీ నేను వేస్తాను. వేసుకొని నేను సాంబార్ అనేది చేస్తానండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇంగు వేస్తే. కొంతమంది స్మెల్ వచ్చిద్దేమో అనుకుంటారు, అస్సలు రాదండి. ఎందుకంటే మనం ఒక చిన్న చిటికెడు అంత వేసుకోవాలి. చిటికెడు అంత వేసుకుంటే ఇంగు వాసన రాదండి. ఇంగు వాసన వచ్చిద్దేమో అనుకుంటారు, ఇంగు వాసన అస్సలు రాదు. టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయండి సాంబార్ అయితే. మనం ఇంగు వేసుకొని పులుసు కూరలైనా, పప్పులోనైనా, మనం సాంబార్లోనైనా ఇంగు కొంచెం తిరగమాతలో వేసుకున్నాం అనుకోండి టేస్ట్ కూడా అంత బాగుంటాయి. నాకు ఇంట్లో ఇంగు అయిపోయిందండి. పోయినప్పుడల్లా తెచ్చుకుందాం అనుకుంటున్నాను, ఇంగు మాటే గుర్తుంటలేదు. కూర చేసే టైంకి అయ్యో ఇంగు అయిపోయిందిగా, తెచ్చుకోవడం మర్చిపోయానే అనిపిస్తుంది. ఇక అది ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను చారుకు అన్నీ పొయ్యి మీద పెట్టేశాను కదా, ఈ ఉప్పు అది వేసేసి మగ్గుతూ ఉంటాయి అని చెప్పి ఇక అక్కడ పెట్టేశాను. అంటే పొయ్యి మీద పెట్టి అవి మగ్గుతూ ఉన్నాయి. ఈ లోపల నేను ఇక్కడ కూరగాయలు కోసాను కదండి, అంతా పడితే శుభ్రంగా తుడిసి మళ్ళీ స్టవ్ కాడికి వచ్చానండి. స్టవ్ కాడికి వచ్చి ఎలా మగ్గినాయో లేదో అని చూస్తున్నాను. చూసే లోపల చక్కగా మగ్గిపోయినాయండి. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకున్నాం కదా, చక్కగా మగ్గిపోయినాయి. మగ్గిపోయినాక నేను ఇప్పుడు చింతకాయతో రసం తీసుకొని పక్కన పెట్టుకున్నా కదా, అది మొత్తం ఆ రసం అనేది పోసేసానండి. పోసేసి కొంచెం తిప్పుకున్నాక మన పప్పు ఉంటుంది కదా, ఆ పప్పు మొత్తం వేసేసానండి.
చక్కగా కాగిపోయినాయి, చక్కగా అయిపోయినాయి అండి. చాలా చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయండి. మేమైతే తినేసాం కూడా. ఇక అది ఫ్రెండ్స్, తింటాం అయితే మీకు చూపించలేదు నేను వీడియో. ఇక ఈ పప్పు అదంతా వేసినాక మరిగేటప్పుడు చూడండి ఎంత బాగుంటాయి. అసలుకి అవి మరుగుతుంటేనే తినాలి అనిపించిందండి, అంత బాగుంటాయి టేస్ట్ కూడా. ఇక అది ఫ్రెండ్స్, నా ఈ వీడియో ఎలా ఉంది ఏంటిదనేది కామెంట్ చేయండి. నేను చేసిన చింతకాయతో పప్పుచారు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇక అది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉంది ఏంటిదనేది లైక్ అయితే చేయండి, కామెంట్ చేయండి. అది ఫ్రెండ్స్, బాయ్ అండి.